ఛత్తీస్గఢ్లో సర్చ్ ఆపరేషన్కు వెళ్లిన భద్రతా దళాలకు పెను ప్రమాదం తప్పింది. పోలీసులని లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు 3 ఐఈడీ బాంబులను అమర్చారు. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో కూంబింగ్ చేపట్టాయి భద్రతా దళాలు. ఈ సమయంలోనే బెటాలియన్ వస్తుందనే సమాచారంతో మావోయిస్టులు ప్లాన్ చేశారు. రాళ్లు, భూగర్భంలో ఈ బాంబ్స్ ను అమర్చారు. అయితే భద్రతా దళాలు డాగ్ స్క్వాడ్ సహాయంతో ఈ 3 ఐఈడీ బాంబ్స్ ను గుర్తించి అక్కడికక్కడే వాటిని నిర్వీర్యం చేశారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి, 3 ఐఈడీ బాంబ్స్ ను అటు పోలీసులు నిర్వీర్యం చేసినట్టు తెలుస్తోంది. ప్రెజెంట్ అప్డేట్స్ ఏంటి? ఈ ఛత్తీస్గఢ్ బీజాపూర్ అడవి ప్రాంతంలో ఒకవైపున సుక్మా కావచ్చు, మరోవైపున దంతెవాడ పరిసర ప్రాంతాల్లో కూడా ఇప్పటికే పోలీసులు నక్సలైట్లు ఏరివేతకు మొత్తం రంగం సిద్ధం చేస్తున్నారు. ఇటీవల కాలంలో చూసుకున్నప్పుడు గడిచినటువంటి జనవరి నెల నుంచి మొదలుకొని ప్రజెంట్ రోజు చూస్తున్న మొత్తం కొన్ని వందలాది మందిని కూడా మట్టిపెట్టిన నేపథ్యం ఉంది. కొన్ని వందల మంది కూడా మరోవైపున పోలీసులు ఆధ్వర్యంలోనే అక్కడ ఉన్న నక్సలైట్లు మొత్తం లొంగిపోవడం కూడా జరుగుతూ ఉంది. అయితే మొత్తానికైతే ఇటీవల కాలంలో నిన్న తాజాగా జరిగినటువంటి ఎన్కౌంటర్ లో సుమారు నిన్న ఉదయం నుంచి నిన్న తెల్లవారుజాము నుంచి సుమారు ఉదయం 11 గంటల వరకు కూడా జరిగినటువంటి ఎన్కౌంటర్లు కూడా 3 మహిళా మావోయిస్టులు కూడా మృతి చెందిన నేపథ్యం ఉంది. మరో కొంతమంది కూడా ఇంకా మృతదేహాలు లభ్యమయ్యే అవకాశం ఉందంటట్టుగా అక్కడ డిఐజీ కూడా వెల్లడించిన నేపథ్యం ఉంది. సత్తాజ్ అది మొత్తానికైతే మాత్రం తాజాగా ఈ మావోయిస్టులు అంటే ఒకవైపున మావోయిస్టులకు ప్రాణ నష్టం జరుగుతున్నా కానీ ఒకవైపున వాళ్ళకు ఉన్నట్టు ఉనికిని కాపాడుకునే పనిలో భాగంగానే భద్రతా దళాలను మట్టి పెట్టాలనే ఒక లక్ష్యంతో మొత్తానికైతే మాత్రం ఐఈడీ బాంబులను మొత్తానికైతే మాత్రం ఎక్కడికక్కడ అంటే ఒక ఎండి ఆకుల మధ్యన ఒక రాళ్ల మధ్యన కావచ్చు, మరోవైపున గుట్టల మధ్య చెట్ల మధ్యన కూడా గుర్తించిన విధంగా అంటే వాళ్ళు పైనుంచే రోడ్డు మార్గంలో వాళ్ళని వాటిని పసిగట్టి వాళ్ళు ఎక్కడ కూబింగ్ చేస్తున్నారో ఆ ప్రాంతానికి కంపల్సరీగా అయ్యే వాటి వాళ్ళకి భారీ నష్టం జరిగే విధంగా ప్లాన్ చేసుకొని మావోయిస్టులు వాటిని అమర్చారు, ఐఈడీ బాంబులు అమర్చారు. మొత్తానికి అయితే మాత్రం డాగ్ స్క్వాడ్స్ మొత్తం కూడా ఈ రోజున ఉదయం చూసుకుంటే మాత్రం ఈ ఛత్తీస్గఢ్ సమీపంలో ఉన్నటువంటి అటు బీజాపూర్ ప్రాంతంలో ఉన్నటువంటి పెద్ద గల్లేరు అడవి ప్రాంతంలో అక్కడ ప్రత్యేక బలగాలు మొత్తం కూడా అంటే ఒకవేళ బెస్తర్ ఫైటర్స్ కూడా మొత్తానికి అయితే అక్కడ అంతా క్యూబింగ్ నిర్వహిస్తున్న తరంలో ఒకసారిగా ఇవి డాగ్ స్క్వాడ్స్ వాటిని పసిగట్టేసి అక్కడే సమీపంలోనే 10 మీటర్ల సమీపంలో 2-3 సంబంధించినటువంటి ఐఈడీ బాంబులను నిర్వహణ చేసిన పద్ధతి ఉంది. సత్తాష్. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.